ఇప్పుడు అమేయాని ప్రకృతి వ్యవసాయంలోని కానీ అగ్రికల్చర్లోని పిల్లల పాత్ర ఏంటిది, వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, తను ఓన్గా ఫార్మింగ్ చేస్తుంది ఆల్రెడీ, తన ఎక్స్పీరియన్స్ అంతా మనతో షేర్ చేసుకుంటుంది. మనకి అందరికీ నమస్కారం. నా పేరు అమేయ. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. నేను డాటర్ ఆఫ్ బాలరెడ్డి అండ్ జ్యోతిరెడ్డి. మాది భువనగిర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. ఇక్కడ నేనేమి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రాలేదు, కానీ నా ఎక్స్పీరియన్స్, నా తోటి విద్యార్థులకి నా ఎక్స్పీరియన్స్, ఫార్మింగ్లో ఎక్స్పీరియన్స్ ఏంది అని చెప్పడానికి మాత్రమే వచ్చినాను. అయితే మా నాన్న వాళ్ళు నేను 1 year ఉన్నప్పటి నుంచే ఫార్మింగ్ స్టార్ట్ చేసినారు. ఇట్స్ బీన్ 16 years వాళ్ళు ఫార్మింగ్ స్టార్ట్ చేసి. అయితే ఆ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ ఒక్కొక్క మెమరీ ఇచ్చింది నాకు. అంటే ఫార్మింగ్ అంటే నా దృష్టిలో ఇట్స్ అ హ్యాపీనెస్ అండ్ సారోనెస్ టూ. ఎందుకంటే కొన్నిసార్లు హ్యాపీ ఎందుకు ఉండమంటే, ఒకరోజు చిన్నగా ఉన్నప్పుడు 2.5 years ఉన్నప్పుడు మా నాన్న నన్ను భుజం మీద ఎక్కించుకొని రాత్రి 1 o'clockకి 2 o'clockకి అట్లా భుజం మీద ఎక్కించుకొని మొత్తము పొలం అంతా తిప్పేటోడు. తర్వాత సారో ఎందుకు అన్నానంటే, ఒకరోజు మేబీ 9th క్లాస్లో ఉన్నప్పుడు మేము వరి వేద్దామని మొత్తం వడ్లు ఉంటాయి కదా, నార అలికినాము. అలికినాక ఇంకా కొంగల్ కాపాలి నేనున్నాను. ఒక దగ్గర 10 to 12 days ఉన్నాను. సడన్గా నేను ఒకరోజు మా అవసరం ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఒక్కరోజు గ్యాప్లో కొంగలు మొత్తం ఆ నారినంతా ఆగం చేసినాయి. ఆ రోజు బాగా బాధపడ్డా నేను, ఇంత కష్టం అయింది కదా అని. అట్లా ఫార్మింగ్ అంటే మొత్తం హ్యాపీనెస్సే కాకుండా సారోనెస్ కూడా ఉంటుంది. నాకు ఇవన్నీ చూసినాక కూడా నేను మాకు నర్సరీ కూడా ఉంది. ఆ నర్సరీలో మాకు నాకు పర్టికులర్గా కరోనా టైం అనేది నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది. ఫామ్లో ఎక్కువ పనిచేసింది నేను కరోనా టైంలోనే. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్తో కలిసినాను నేను. అండ్ ప్రతి ఒక్క వెరైటీని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. అండ్ మా నాన్న కస్టమర్స్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే, వాళ్ళతో ఫార్మర్స్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే, అదన్నీ కూడా నేను చెప్పేసరికి మా నాన్న చెప్పిన నాలెడ్జ్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ నేను ఫ్యూచర్లో ఒక ఫార్మర్ కావాలనుకుంటున్నాను. అయితే ఫార్మర్ కావాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నుంచే నాకు ఇంత నాలెడ్జ్ ఇస్తున్నారు మా నాన్న వాళ్ళు. అంటే అంటే ఇట్లా ప్రతి ఒక్క పిల్ల అంటే ఇక్కడ మన అందరికి కూడా ఇది నాలెడ్జ్ అనేది అవసరము. కానీ మన స్కూల్స్లలో ఫార్మింగ్ అనే సబ్జెక్ట్ పెట్టలేదు. ఒకవేళ పెడితే కనుక, ఫార్మింగ్ అనే సబ్జెక్ట్ కనుక పెడితే దాట్ విల్ బి అ బెస్ట్ థింగ్ ఎవర్. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఆ నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. ఇంకోటి, ఆ ఫార్మింగ్ అనేది మనకు కల్చర్ కూడా, అంటే క్యారెక్టర్ అండ్ కల్చర్ ఈ రెండింటిని కూడా బాగా డెవలప్ చేస్తుంది ఫార్మింగ్ అనేది. ఎందుకంటే దాంట్లో ఉండే అంటే ఎగుడు దిగుళ్ళు ఏవైతే ఉంటాయో అప్పుడే మనకు అర్థమవుతుంది ఎట్లా మనము సొసైటీలో ఉండాలి, ఎట్లుంటుంది అని. పిల్లలు అంటే మనకందరికీ ఇంక్లూడింగ్ మీ, మట్టిలో ఆడుకోవడం అనేది తప్పు కాదు. పేరెంట్స్కి కూడా ఎస్పెషల్లీ చెప్తున్నది మాట ఇది. పిల్లల్ని మీరు మట్టిలో ఆడుకోనివ్వండి. మట్టిలో వ్యాకీ అనే బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది. అది గుడ్ బ్యాక్టీరియా. అంటే మనం ఆడుకోవాలని అట్రాక్ట్ అట్లా చేస్తుంది అనమాట. ఆ మట్టిలో ఆడుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. మీరు ఎందుకు దూరం చేస్తున్నారో అర్థమవుతలేదు నాకు. థ్యాంక్ యూ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వండి. ఇప్పటిదాకా మనము అమేయ యొక్క అమోఘమైన మెసేజ్ విన్నాం. మనము నిజంగానే పేరెంట్స్ కింద ఆలోచించవలసిన విషయం ఇది. భూమితో ఒక సహచర్యం కానీ మనం ఒక భూమితో కనుక కలిసి చేస్తే, ముఖ్యంగా అమ్మ కన్నా కూడా ముందుది ఎవరంటే భూమి కదా, అది కూడా మనకు అమ్మ లాంటిదే. సో అలాంటి దాంట్లో మనకి ఎంత అసోసియేషన్ ఉంటే అంత మనకి ఒక ఆరోగ్యపరంగా కానివ్వండి, మానసిక వికాసం కానివ్వండి, అన్ని రకాలుగా అది ఉపయోగపడుతుందని చెప్పిన అమేయ యొక్క మెసేజ్ని మనం తీసుకుంటూ
మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.